సో హాయ్ గాయ్స్, ముందుగా అందరికీ బోనాల శుభాకాంక్షలు అన్నమాట. ఇవాళ మా ఊర్లో బోనాల పండుగ ఘనంగా జరిగిందనమాట. ముందుగా మాకు ఇక్కడ 2 టెంపుల్స్ ఉంటాయన్నమాట. ఒకటి పోచమ్మ టెంపుల్, ఇంకొకటి ఈదమ్మ టెంపుల్. సో అందరూ ముందుగా పోచమ్మ టెంపుల్ని దర్శించుకుంటారు. ఇక్కడ గుడి చుట్టూ 3 లేదా 5 ప్రదక్షిణలు చేసి గుడి ముందు కొబ్బరికాయ అయితే కొడతారు. ఇక బోనం సమర్పించిన వారు లోపలికి అయితే వెళ్తారు. జస్ట్ కొబ్బరికాయ కొట్టే వాళ్ళు మాత్రం బయటనే కొట్టేసి వెళ్తారు. ఇక్కడ టెంపుల్ దగ్గర అయిపోయాక ఈదమ్మ టెంపుల్కి అయితే వెళ్తారు. ఇక్కడ కూడా 5 ప్రదక్షిణలు లేదా 3 ప్రదక్షిణలు చేసి తులసి అమ్మ దగ్గర అయితే కొబ్బరికాయ అయితే కొడతారు. ఇష్టం ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళలేని వారు మాత్రం బయటనే మొక్కుకొని వెళ్తారు. సో ఇక్కడ మేమైతే ఫస్ట్ పోచమ్మ దగ్గర అయితే టెంకాయ అయితే కొడుతున్నాం. మా అన్న టెంకాయ అయితే కొడుతున్నాడు. ఇక్కడంతా అయిపోయిన తర్వాత ఇక మేమైతే ఈదమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇక్కడ ప్రదక్షిణాలు అయిపోయిన తర్వాత మా అన్న ఇక్కడ కూడా ఒక టెంకాయ అయితే కొడుతున్నాడు అన్నమాట. ఇక ఈ టెంకాయ కొట్టేసిన తర్వాత ఇక బోనాలు అయితే వస్తున్నాయి అన్నమాట. అన్ని లైన్ వైజ్గా అందరి బోనాలు ఇక్కడ. సో ఇక్కడ ఒక అక్కకైతే అమ్మవారు మీదికైతే పూనారన్నమాట. ఇక అక్క అయితే డ్యాన్స్లతో అందరినీ ఆకట్టుకుంటుంది. ఇక ఆ అక్కకు అమ్మవారు అయితే పూనారు. ఇక అక్క డ్యాన్స్ అయితే చేస్తుంది. ఇక అక్కని అందరూ చూడటానికి అందరూ ఒక గుంపుగా చేరారనమాట. సో నేను కూడా ఫస్ట్ టైం అన్నమాట అమ్మవారిని పూర్ణవని చూడటం. సో ఆ అక్క అయితే నోటితో నిమ్మకాయల్ని చీల్చి పడేస్తుంది. ఇక తన డ్యాన్స్లతో అందరిని అక్కడ ఆకట్టుకుంటుంది. ఇక అక్కని చూడడానికైతే అందరూ రౌండప్ అయిపోయి గుంపులుగా చేరారన్నమాట. ఇక లైన్ వైజ్గా అయితే అన్ని బోనాలు అయితే రావడం స్టార్ట్ అయిపోయినాయి. ఇక మేము వెళ్ళినప్పుడు అయితే బోనాలు అయితే ఏం రాకున్నాయి. ఇక ఇప్పుడైతే అన్ని బోనాలు అయితే లైన్ వైజ్గా స్టార్ట్ అయ్యి రావడం అయితే జరుగుతుంది. ఇక అవి చూడడానికైతే అందరూ గుంపులుగా చేరారన్నమాట. సో ఇక్కడ కూడా మొత్తం ఒక రోడ్ మొత్తం స్ట్రక్ అయిపోయింది బోనాల వల్ల. ఇక ఆ బోనాల్ని క్యాప్చర్ చేసుకోవడానికి అందరైతే ఇక వాళ్ళ మీద పడిపోయారనమాట వీడియోస్ కోసం. ఇక అక్కడ ఒక ఆంటీకి కూడా ఒక అమ్మవారు అయితే పూనారనమాట. తను కూడా డ్యాన్స్ చేస్తూ అందరిని అలరించింది. ఇక అందరు బోనాలు ఎత్తుకొని ఇంకా రావడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఒక్కొక్కరుగా బోనాలను అయితే తీసుకొని రావడం అయితే జరుగుతుంది. ఇక ఈ బోనాలను చూడడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళి చూశానన్నమాట. నాకైతే చాలా సంతోషంగా అనిపించింది. ఇక మీరు ఈ వీడియో చూసి మీరు కూడా సంతోషిస్తారని నేను అనుకుంటున్నాను.
ఇలాంటి వీడియోస్ ఇంకా మరెన్నో చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ డూ సపోర్ట్ మీ గైస్ ప్లీజ్. ఇక లాస్ట్లో ఆ అక్కకైతే కళ్ళు అయితే తిరిగి కింద పడిపోయింది. ఇక అమ్మవారు అయితే తన శరీరాన్ని వదిలి బయటికి వెళ్ళిపోయిందని అనుకుంటున్నాను. అందుకని తను కళ్ళు తిరిగి కింద పడిపోయింది. తనని పట్టుకోవడానికైతే అందరు వచ్చారు. ఇక బోనాలు అయితే ముందరికి వెళ్ళిపోయాయి అన్నమాట. ఇక తనకేమైందని అందరూ అయితే షాక్లో చూస్తున్నారు. కానీ తనకి అమ్మవారు అయితే దిగిపోయిందని అందరికీ తర్వాతకి అర్థమైపోయింది. సో అందరిని ఆమెనైతే క్యాప్చర్ చేసుకుంటారు. సో ఇదే అండి ఇంకా మా బోనాల పండుగ ఇలా జరిగిందన్నమాట ఈ ఇయర్. ఇంకా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.